మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ర్యాండమ్గా స్క్రోల్ చేయట్లేదు. మీ మైండ్లో ఒక స్ట్రాంగ్ థాట్ ఉంది, ల్యాండ్ కొనాలి అని. కానీ నెక్స్ట్ స్టెప్లో డౌట్ కూడా ఉంటుంది. సేఫా, క్లియర్ డాక్యుమెంట్సా, విలేజ్ రికార్డ్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా, రేపు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని. ఇప్పుడు నేను మీకు హైప్ కాదు, క్లియర్గా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నట్ రిట్రీట్ అంటే ఏంటి అని. నట్ రిట్రీట్ ఒక నార్మల్ ప్లాటింగ్ వెంచర్ కాదు, ఫాస్ట్ రిటర్న్ స్కీమ్ కూడా కాదు, రెడ్ శాండిల్వుడ్ స్టోరీ కాదు, బ్రోచర్లో నెంబర్స్ చూపించి ఇంప్రెస్ చేయడం కాదు. నట్ రిట్రీట్ అంటే పాస్బుక్తో కొబ్బరి మరియు ఒక్క వ్యవసాయ ఓనర్షిప్ మోడల్. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం లోకృష్ణాపురం విలేజ్లో నార్త్ ఆంధ్ర ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేసిన స్ట్రక్చర్డ్ అగ్రికల్చర్ అసెట్ సిస్టమ్ ఇది. ఇప్పుడు మీకు 5 పిల్లర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లర్ 1, పాస్బుక్ అండ్ లీగల్ క్లారిటీ. చాలామంది ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో డాక్యుమెంట్స్ క్లియర్ అని చెప్తారు, కానీ క్లారిటీ అంటే ఏంటి? నట్ రిట్రీట్లో పర్చేస్ చేసినప్పుడు మీ ఓనర్షిప్ విలేజ్ రికార్డ్స్లో రిఫ్లెక్ట్ అయ్యే ప్రాసెస్ మేము ఫాలో చేస్తాం. మీ పేరు మీద 1B రికార్డులో ఎంట్రీ ఉంటుంది. మీరు గవర్నమెంట్ పోర్టల్ మీ భూమిలో వెరిఫై చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ల్యాండ్లో ఈవెన్ స్మాల్ పోర్షన్కి కూడా పాస్బుక్తో ఓనర్షిప్ సపోర్ట్ ఇవ్వడం రేర్. ఓనర్షిప్ క్లారిటీ అంటే కాన్ఫిడెన్స్. విలేజ్ రికార్డ్స్లో మీ పేరు ఉంటే అది పేపర్ కాదు, అది పీస్ ఆఫ్ మైండ్. రైతు భరోసా ఎలిజిబుల్ కూడా ఫ్యూచర్లో రావచ్చు, ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కేటగిరీ. క్లారిటీ లేని ల్యాండ్ అంటే టెన్షన్, రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న ల్యాండ్ అంటే స్టెబిలిటీ. పిల్లర్ నెంబర్ 2, స్ట్రక్చర్డ్ ప్లాంటేషన్ ప్లస్ 15 years మేనేజ్మెంట్. 100 గజాల ప్లాంటేషన్ స్ట్రక్చర్, 2 కొబ్బరి మొక్కలు, 25 ఒక్క మొక్కలు. ర్యాండమ్గా ప్లాంట్స్ వేయడం కాదు, స్ట్రక్చర్డ్ ప్లాంటేషన్ ప్లాన్. వాటర్ సపోర్ట్ కోసం 2 బోర్వెల్స్, దగ్గరలో 24/7 రిజర్వాయర్ కెనాల్ వాటర్ అడ్వాంటేజ్, ప్లస్ 15 years ఫ్రీ మెయింటెనెన్స్, వాటర్, లేబర్, ఫెర్టిలైజర్స్, ప్లాంట్ కేర్. మీరు ఫార్మింగ్ కి డైలీ వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు ఓనర్. మేము ఫార్మింగ్ ఆపరేషన్ అన్ని హ్యాండిల్ చేస్తాం. అగ్రికల్చర్ అసెట్ ఉంటుంది కానీ అగ్రికల్చర్ హెడేక్ ఉండదు. పిల్లర్ 3, స్ట్రక్చర్డ్ ఇన్కమ్ మోడల్. ఇమీడియట్ ఇన్కమ్ ప్రామిస్ చేయట్లేదు. 5th year నుండి ప్లాంటేషన్ మెచ్యూరిటీ తర్వాత షేరింగ్ మోడల్ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది. కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ ప్రకారం 100 గజాలకి 30,000 చొప్పున ప్రతి ఇయర్ షేర్ వస్తుంది మీకు. ఇది గ్యారంటీడ్ హైప్ కాదు, ఇది అగ్రికల్చర్ గ్రోత్ మోడల్. ట్రీస్ గ్రో అయ్యాక ఈల్డ్ జనరేట్ అవుతుంది. లాంగ్ టర్మ్ పేషెన్స్ ప్లస్ స్ట్రక్చర్. క్విక్ మనీ కాదు, రియల్ అసెట్ గ్రోత్. పిల్లర్ 4, ట్రాన్స్పరెంట్ ప్రైస్ స్ట్రక్చర్. ప్రైస్ క్లియర్ గా ఉంటుంది. వెస్ట్ ఆర్ సౌత్ ఫేసింగ్ 2,50,000 100 గజాలు. అలాగే ఈస్ట్ ఆర్ నార్త్ ఫేసింగ్ 2,80,000 100 గజాలు. అదే కార్నర్ ప్లాట్ అయితే 3 లక్షలు. హిడెన్ కన్ఫ్యూజన్ లేదు, ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎంట్రీ స్మాల్ గా ఉంటుంది, రేపు ల్యాండ్ అవైలబిలిటీ తగ్గిపోతే ప్రైస్ ఇంక్రీజ్ న్యాచురల్. ఎర్లీ డెసిషన్ అడ్వాంటేజ్ ఇస్తుంది, డిలే సైలెంట్ కాస్ట్ క్రియేట్ చేస్తుంది. పిల్లర్ 5, లొకేషన్ ప్లస్ ఫ్యూచర్ అడ్వాంటేజ్. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం లోకృష్ణాపురం విలేజ్. లొకేషన్ క్లారిటీ కోసం కొన్ని డిస్టెన్స్ చెప్తాను. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి అప్రాక్సిమేట్ 79 కిలోమీటర్లు, ఎన్ఐడి జంక్షన్ నుండి 68 కిలోమీటర్లు, గాజువాక నుండి 68, అనకాపల్లి నుండి 45, చోడవరం నుండి 26, నర్సీపట్నం నుండి 45, సబ్బవరం నుండి 50, కొత్తవలస నుండి 68, పాడేరు నుండి 49. అంటే ఇది రిమోట్ ఏరియా కాదు, మేజర్ టౌన్స్ కి కనెక్టెడ్ అగ్రికల్చర్ బెల్ట్. యాక్సెసిబిలిటీ ఉంటుంది, డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, టూరిజం జోన్ ప్రాక్సిమిటీ ఉంది. లొకేషన్ క్లారిటీ లేకుండా ల్యాండ్ కొనడం రిస్క్. డిస్టెన్స్ క్లారిటీ ఉన్న ల్యాండ్ డెసిషన్ కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చు. ఈ బెల్ట్ టూరిజం గ్రోత్ జోన్ లో ఉంది. గ్రీన్ సరౌండింగ్స్, నేచురల్ ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్ టూరిజం పొటెన్షియల్. అగ్రికల్చర్ ప్లస్ టూరిజం ఇన్ఫ్లుయెన్స్. ఫ్యూచర్ లో వాల్యూ బాగా పెరుగుతుంది. ల్యాండ్ అంటే జస్ట్ సాయిల్ కాదు, కరెక్ట్ లొకేషన్ లో ల్యాండ్ ఉంటే ఫ్యూచర్ పొటెన్షియల్, ఫ్యామిలీ లెగసీ మూమెంట్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఫ్యూచర్ లో మీ పిల్లలు మీరు మా కోసం ఏం క్రియేట్ చేశారు అని అడిగితే అపార్ట్మెంట్ ఓల్డ్ అవుతుంది, కార్ రీప్లేస్ అవుతుంది, క్యాష్ ఖర్చు అయిపోతుంది, కానీ ల్యాండ్ ఉండిపోతుంది, ట్రీస్ పెరుగుతాయి. మీ ఫ్యామిలీ పేరు మీద అగ్రికల్చర్ అసెట్ లెగసీ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్ క్లోజ్ చేస్తే ఏమీ జరగదు, లైఫ్ కంటిన్యూ అవుతుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మంచి అగ్రికల్చర్ ల్యాండ్ దొరకకపోతే, ప్రైస్ పెరిగిపోతే, వేరే వాళ్ళ దగ్గర ఇదే భూమి ఉంటే అప్పుడు రిగ్రెట్స్ సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. ఆపర్చునిటీస్ అన్ని ఒకసారి రావు, అవి కామ్గా దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంటాయి. డెసిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతాయి. మీరు సీరియస్ కస్టమర్ అయితే విలేజ్ రెవెన్యూ రికార్డ్స్ లో మీ పేరు,
మీ భూమిలో వెరిఫై చేయగలిగే ల్యాండ్, 15 years మేనేజ్డ్ ప్లాంటేషన్ మోడల్, లాంగ్ టర్మ్ అగ్రికల్చర్ ఇన్కమ్ స్ట్రక్చర్, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం రియల్ సాయిల్ అసెట్ కావాలంటే కింద ఉన్న ఫామ్ ను ఫిల్ చేయండి. ఇంట్రెస్ట్ లేకుంటే ఫిల్ చేయకండి. టైం వేస్ట్ చేసుకోకండి. సీరియస్ బయర్స్ మాత్రమే డీటెయిల్స్ కోసం సబ్మిట్ చేయండి. మన టీం మీకు కంప్లీట్ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లారిటీతో డెసిషన్ తీసుకోండి. రియల్ సాయిల్ ఓన్ చేసుకోండి. రియల్ ట్రీస్ గ్రో చేయండి. రియల్ లెగసీ బిల్డ్ చేయండి. ఫ్యూచర్ కోసం ల్యాండ్, రిటర్న్స్ కోసం ప్లాంటేషన్, రీఫ్రెష్ కోసం రిసార్ట్, అన్నీ మీ నట్ రిట్రీట్లో.